గొలియాతు ఎవరయ్యా అంటే శత్రువు, ఇశ్రాయేలీలకు శత్రువు అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరించుచున్నవాడు అని రాయబడి ఉంటది. యుద్ధానికి వస్తున్నవాడు అని రాయబడి ఉంటది. మనందరికి తెలుసు, క్రైస్తవ లోకం అందరికీ తెలుసు. అయితే ఇందులో కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఏంటయ్యా అంటే శత్రువుకు ఎదురెళ్తున్నాడండి దావీదు. అది అద్భుతమైన పాయింట్ ఇక్కడ. ఈరోజు చెప్తున్నాను ఒక మాట, శత్రువుకు ఎదురెళ్ళగలుగుతున్నావా? అసలు నీ శత్రువు ఎవరు? మనకు మనుషులు ఎవరు శత్రువులు కాదండి. అందరిని మనం ప్రేమించేవారమై ఉన్నాం. మనుషులు మనకెవరు శత్రువులు కాదు. ఎవరు మనకు శత్రువు అయ్యానంటే కొన్నిసార్లు మన యొక్క ఆలోచనే మనకు శత్రువు, కొన్నిసార్లు మన యొక్క తలంపులే మనకు శత్రువు, మనలో పుడుతున్న చెడ్డ తలంపుల ఆలోచనలే మనకు శత్రువు. ప్రార్థనకు లోబడక, దేవుని మందిరానికి వెళ్ళాలన్న టైంకి వెళ్ళక, లేకపోతే దేవుని మందిరంలో ఉండాలన్న ఆలోచనను కూడా చెరగొడుతూ ఉంటదే, మనలో పుట్టేదే మన శత్రువు, మనకు ఎదురుగా వచ్చేదే మన శత్రువు. అయితే చూడండి ఒకసారి దావీదు గొలియాతు విషయంలోకి అయితే శత్రువుకు ఎదురెళ్ళి యుద్ధం చేసి పడగొట్టి ఓడిస్తూ ఉన్నాడు. ఈరోజు మన శత్రువు, మరలా చెప్తున్నాను, నీలో పుడుతున్న ఆలోచనే, దేవునికి విరోధంగా పుడుతున్న ఆలోచనే. దాన్ని చంపగలుగుతున్నావా? దానికి ఎదురెళ్ళగలుగుతున్నావా? దాన్ని ఓడించగలుగుతున్నావా? దానిపై జయాన్ని పొందగలుగుతున్నావా? ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలి. దానికి ఓడిపోయి ఒకవేళ ఆ యొక్క ఆలోచన చెప్పిన విధంగా దేవునికి దూరం అయిపోతున్నావా? ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఒకసారి చూసినట్టయితే దావీదు అంటాడు, దానికి ముందు శత్రువు మాటలు చూడండి ఒకసారి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 41 నుంచి 44 వరకు మనందరికీ తెలుసు. గొలియాతు దావీదును చూసి, బచ్చగాడివి, నువ్వేం చేయగలవు, నిన్ను చంపేస్తాను, కాకుల గద్దలకి నిన్ను వేస్తాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు కొన్ని పరిస్థితులు కూడా మనకు అలాగే కనపడతా ఉంటాయి. ఓడిపోతామేమో, చచ్చిపోతామేమో భయపడతా ఉంటాం. అయితే చూడండి అక్కడ 17వ అధ్యాయం 45వ మాట చూడండి ఒకసారి. దావీదు అంటాడు, నేను కత్తి చేత కాదు, ఈట చేత కాదు, యెహోవాదే యుద్ధము, లేకపోతే యెహోవా పేరట నేను యుద్ధానికి వస్తూ ఉన్నాను. దేవుడే నా పక్షముగా ఉన్నాడు, దేవుడే నన్ను గెలిపిస్తాడు, దేవుడే నాకు సహాయము. ఈ మాటలు ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి. ఇక నువ్వు ఎన్నైనా పెట్టుకోవచ్చు అక్కడ. ఎందుకంటే ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాడు, యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. ఆ ఒక్క మాట చాలండి, అంతే. ఈరోజు నీకున్న సమస్యల్లో, నీకున్న ఇరుకు ఇబ్బందుల్లో, నీపై పడుతున్న శత్రువు యొక్క ఒత్తిడిలో నువ్వు చెప్పాల్సిన మాట ఒక్కటే, నేను గెలుస్తానంతే. యుద్ధము యెహోవాదే, నన్ను గెలిపించువాడు యెహోవాయే, యెహోవా పేరట నేను నిలబడి ఉన్నాను అని నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా జయాన్ని చూస్తావు. హల్లెలూయా, ఖచ్చితంగా జయాన్ని చూస్తావు, అంతే. అందుకే దావీదు అదే చెప్తా ఉంటాడు, నేను యెహోవా పేరట వస్తున్నాను యుద్ధానికి అంటాడు. ఆ తర్వాత చూసినట్టయితే అండి, అదే 17వ అధ్యాయం 46వ మాటలో మళ్ళీ దావీదు అంటాడు, యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. మనం కూడా కొన్ని పరిస్థితుల్ని పట్టి కుంగిపోయినా, భయపడినా, దానికి జడిసిన ఒకటే మాట చెప్పాలి, ఈ పరిస్థితిని నేను జయించగలుగుతాను, యెహోవా నా పక్షాన ఉన్నాడని. ఇంకా చూసినట్టయితే ఆ రీతిగానే యుద్ధానికి పోయి రాతి దూర గొలియాతును కొట్టి చంపిన విషయాలు మనందరికి బాగా తెలుసు. ఇందులో నేను సూటిగా ఒక మాట చెప్తున్నాను, ఏంటంటే శత్రువుకు ఎదురెళ్ళగలిగిన ధైర్యం మనలో ఉందా లేదా? మళ్ళా చెప్తున్నాను, శత్రువు ఎవరో కాదు నీకు, నీలో నాలో ఒక్కొక్కసారి మన యొక్క ఆలోచనకు ఎదురొస్తుంటదే, దేవుని తలంపుకు ఎదురొస్తూ ఉంటదే, అదే మన శత్రువు. కొన్ని సందర్భాల్లో మన యొక్క శరీరమే మనకు శత్రువుగా పోరాడుతుంది, లోబడనివ్వదు.